గుడ్ ఈవినింగ్ ట్రేడర్స్. సో రేపు మార్కెట్ యొక్క అనాలిసిస్ మనం ఈరోజు మాట్లాడుకుందాం అండి. సో నిన్న చెప్పినట్టు మనం మార్కెట్లో బ్యాంక్ నిఫ్టీ గ్యాప్ అప్ అయిన తర్వాతకి 48,800 బ్రేక్ అవుతే మార్కెట్లో అప్ సైడ్ మూమెంట్ అని చెప్పానండి. సో అదే జరిగింది. సో మార్నింగ్ క్యాండిలే ఓపెనింగ్ క్యాండిలే మార్కెట్ ఆగస్ట్ అప్ సైడ్ వెళ్ళిపోయింది. సో అప్పుడు మనం ట్రేడ్ కూడా చేశాను నేను. సో లైవ్ ట్రేడ్ మీరు చూసే ఉంటారు అనుకుంటా, చూడకపోతే మళ్ళీ ఒకసారి చూడండి. ఎందుకంటే లైవ్ ట్రేడ్ వల్ల మీకు కొంచెం నాలెడ్జ్ వస్తుందండి. ఏదో నేను ప్రాఫిట్ తీస్తున్నాను మీకు చూపిస్తున్నాను కాదు. ఎందుకంటే చాలామందికి ట్రేడ్ ఎలా చేయాలో అర్థం కాదు. అంటే ఎనాలిసిస్ తెలుస్తుంది, మార్కెట్ మూమెంట్ తెలుస్తుంది, కానీ ఎంట్రీ ఎక్కడ అవ్వాలి, ఎగ్జిట్ ఎక్కడ అవ్వాలి అనేది తెలియదు. సో ఈ లైవ్ ట్రేడ్లు మీరు చూస్తే కూడా మీకు మామూలుగా ట్రేడ్ తీసుకున్న తర్వాతకి ఒక ట్రేడర్ ఎలా బిహేవియర్ చేస్తాడు, అంటే ఎలా పేషెన్సీ ఉంటాడు అనేది మీరు నేర్చుకోవాలని దాని గురించి అనేది మీకు నా లైవ్ ట్రేడ్ మీకు అప్లోడ్ చేసి చూపిస్తున్నానండి. సో మార్కెట్లో ఎవరైనా చెప్పగలుగుతారు మార్కెట్ ఈ రోజు ఇలా ఉంటుంది, రేపు అలా ఉంటుంది, మార్కెట్ ఈ బ్రేక్ అయితే ఇటు వెళ్ళిపోతుంది, అది బ్రేక్ అయితే అటు వెళ్ళిపోతుంది. ఆ స్కిల్స్ అందరికీ ఉంటాయండి. కానీ ట్రేడ్ చేసేటప్పుడు మాత్రం చాలా పేషెన్సీ ఉండాలి, సైకాలజీ స్ట్రాంగ్ ఉండాలి. సో ఇవన్నీ మనం కంట్రోల్ చేసుకుంటేనే మనం ట్రేడ్ ఎంట్రీ చేయగలుగుతామండి. ట్రేడ్ ఎంట్రీ చేసిన తర్వాతకి దాన్ని మళ్ళీ ఆ టార్గెట్ ట్రేడ్ దాకా వెయిట్ చేయాలా, లేకపోతే స్టాప్ లాస్ అయిన దాకా వెయిట్ చేయాలా అనేది కూడా అది కూడా ఒక సైకాలజీ కిందకి వస్తుంది. సో లైవ్ ట్రేడ్లు ఎవరైతే చూడలేదు చూడండి ఒకసారి. సో మీకు కూడా దాని ద్వారా నుంచి నాలెడ్జ్ వస్తుండొచ్చు. సో రేపు మార్కెట్ ఎలా ఉండబోతుంది అనేది ఈరోజు మనం మాట్లాడుకుందాం అండి. సో మార్కెట్లో నిన్న చెప్పుకున్నట్టు ఈరోజు మనకు గ్యాప్ అప్ అయింది. అయిన తర్వాత మార్కెట్లో డైరెక్ట్ 48,750 బ్రేక్ అవుతూ 48,950కి వెళ్ళిపోయిందండి. సో అది మనం చెప్పుకున్నాం టార్గెట్ ఇంతవరకు వెళ్తాని. దాని తర్వాత మార్కెట్లో కన్సల్టేషన్ అవుతూ సెల్లింగ్ అయిందండి. సో రేపు ఈ మార్కెట్ రేపు ఈ కన్సల్టేషన్ కిందికి వచ్చిన తర్వాతకి సెల్లర్స్ అనేది స్ట్రాంగ్ ఉన్నారా లేదా జస్ట్ ఈరోజు మనకు ఎక్స్పైరీ అయ్యేవాటికి మనకి కిందికి వచ్చారనేది దాని గురించి మాట్లాడుకుందాం. ఒకవేళ రేపు మార్కెట్లో బుల్లిష్ ఉన్నారనుకుంటే మార్కెట్లో 48,800 పైన గ్యాప్ అప్ అవ్వాలండి. లేదా ఫస్ట్ క్యాన్లే 48,800 పైన గ్యాప్ అయిన తర్వాతకి మార్కెట్కి సస్టైన్ అవుతున్నాయి. మార్కెట్లో నెక్స్ట్ వచ్చేసి 49,000 అండి. ఎటు ఆలోచించిన అవసరం లేదు. 50 మినిట్స్ క్యాన్లు. సో ఎందుకంటే ఎప్పుడైతే మార్కెట్లో వీళ్ళు ఫేక్ అని తెలిసిందో, ఫేక్ కాకుండా ప్రాఫిట్ బుకింగ్ లేకపోతే మా ప్రీమియం అడ్జస్ట్మెంట్ కోసం మార్కెట్లో ఏదైతే మూమెంట్ జరిగిందో, సో ఈ మూమెంట్ కవర్ చేయాలంటే రేపు బయట గ్యాప్ అప్ అయితేనే మార్కెట్లో మనకు మంచి అప్సైడ్ మూమెంట్ ఉంది. అప్ టు 49,000 వరకు ఉండే ఛాన్స్ ఉంటుంది. సో లేదు మార్కెట్లో సెల్లింగ్ ఉండాలంటే ఫ్లాట్ కానీ ఎనీ గ్యాప్ డౌన్ అయినా కానీ మార్కెట్లో రివర్స్ అయిన తర్వాతకి మళ్ళీ ఫాలో అయ్యే ఛాన్స్ ఉంటుందండి. మనకు బ్యాంక్ నిఫ్టీ లెవెల్ వచ్చేసి ఫస్ట్ టార్గెట్ వచ్చేసి 48,380 అండ్ మనకు ఇంకోటి గ్యాప్ అయిన తర్వాతకి 48,500 నుంచి కూడా ఒకసారి ఏమైనా మనకు బయింగ్ వచ్చి ఉండొచ్చి అప్పుడు క్లోజింగ్ ప్రైస్ కూడా బ్రేక్అవుట్ అయ్యి మళ్ళీ డౌన్ సైడ్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. సో మనకు ఏదైనా కానీ మనకు లెవెల్స్ ఇస్తున్నారండి. 48,500 వన్ లెవెల్ సపోర్ట్ లెవెల్, 48,380 సెకండ్ లెవెల్ సెకండ్ సపోర్ట్ అండ్ 48,200 అండి. 48,200 థర్డ్ సపోర్ట్ అండి. మార్కెట్లో మనకు ఎనీ గ్యాప్ అయినా కానీ 48,500 బ్రేక్ అయిందంటే మనకు మార్కెట్లో ఈ రెండు లెవెల్స్ చాలా ఇంపార్టెంట్ అండి. లేదు మార్కెట్ అప్ సైడ్ వెళ్ళాలంటే మార్కెట్లో ఖచ్చితంగా గ్యాప్ అప్ అయిన తర్వాతకి మార్కెట్లో 50 మినిట్స్ హోల్డ్ చేసిందంటే 48,500 పైన. సో మార్కెట్లో మన నెక్స్ట్ వచ్చేసి 49,000 అండ్ సెకండ్ టార్గెట్ వచ్చేసి 49,150 అండి. సో నిఫ్టీకి వెళ్ళిపోదాం. నిఫ్టీలో వచ్చేసి కూడా నేను మనం చెప్పుకున్నట్టు మార్కెట్లో గ్యాప్ డౌన్ అయ్యి నిన్నట్లో బ్రేక్ చేసుకుంటూ 20,500 బ్రేక్అవుట్ అయితేనే డౌన్ సైడ్ మనకి ఏమైనా డౌన్ సైడ్ ఛాన్స్ అని చెప్పాను. సో మార్కెట్లో ఏమైంది గ్యాప్ అయిన తర్వాతకి 22,600 బ్రేక్ అయితే అప్ సైడ్ ఉంటాయని చెప్పానండి. కానీ బ్రేక్ అయింది, కానీ మార్కెట్ సస్టైన్ అవ్వలేదు. మళ్ళీ మార్కెట్లో కంటిన్యూగా సెల్ అండ్ రైస్ జరుగుతూ వచ్చేసిందండి. సో మార్కెట్లో ఇక్కడ ఏమైంది క్లోజింగ్ టైంలో ప్రీవియస్ లోస్ అన్ని బ్రేక్ చేసిందండి. సో మార్కెట్లో ఈ లో బ్రేక్ చేసిన తర్వాత ఖచ్చితంగా ఏం చేయాలి, మార్కెట్లో గ్యాప్ డౌన్ అవ్వాలి. గ్యాప్ డౌన్ ఉన్నా లేదా ఫ్లాట్ అండ్ ఓపెన్ అయినా కానీ మార్కెట్లో మనకు ఫ్రీగా 22,400 వరకు వస్తుంది. లేదు మార్కెట్లో మళ్ళీ గ్యాప్ అప్ అయింది 22,550 బ్రేక్ అయిందంటే మార్కెట్లో అప్ సైడ్ వెళ్ళి మళ్ళీ ఫాల్ అయ్యే ఛాన్స్ ఉంది. సో ఫాల్ అంటే మళ్ళీ ఇన్నెట్లో బ్రేక్ అయితే చెప్పుకోలేను నేను, ఎందుకంటే మార్కెట్లో సేమ్ సినారియో జరుగుతుంది చూసారా, ఇది కంటిన్యూగా రేపు కూడా అలా జరుగుతుండొచ్చు. సో మార్కెట్లో మన ఫ్లాట్ కానీ గ్యాప్ డౌన్ అయితేనే మార్కెట్లో మనకి ఏమైనా సెల్లింగ్ ఆపర్చునిటీ ఉంటుందండి. లేదు మార్కెట్లో అప్ సైడ్ వెళ్ళాలంటే మార్కెట్లో గ్యాప్ అయిన తర్వాతకి ఏది నిన్నట్టు హై ఉందో అది బ్రేక్ చేస్తే మార్కెట్లో కంటిన్యూ అప్ సైడ్ ఉంటుందండి. అది వచ్చేసి సో నిఫ్టీ లెవెల్ వచ్చేసి 22,600 ఫస్ట్ రెసిస్టెన్స్, సెకండ్ వచ్చేసి 22,650 అండి సెకండ్ రెసిస్టెన్స్, థర్డ్ వచ్చేసి 22,740. ఇది ఎక్స్పెక్ట్ చేయకండి. సో చెప్తున్నాను మామూలుగా మార్కెట్లో ఒకవేళ
గ్యాప్ అయిన తర్వాతకి నిన్న హై బ్రేక్ అయితేనే మార్కెట్లో ఏమన్నా ఛాన్స్ ఉంటుంది మార్కెట్కి. లేదు ఫ్లాట్ కానీ స్లైట్లీ గ్యాప్ అప్ కానీ గ్యాప్ డౌన్ అంటే మార్కెట్లో సెకండ్ వచ్చేసి ఫస్ట్ సపోర్ట్ వచ్చేసి 22,425 అండి. అప్ టు మనకు ఫైనల్ బ్రేక్ అవుతుంది, టెన్షన్ మన అవసరం లేదు. సెన్సెక్స్ మనం చూసుకుంటే సో రేపు మార్కెట్లో గ్యాప్ అప్ అయితే 74,700 బ్రేక్ అయితేనే మార్కెట్లో అప్ సైడ్ ఉంటుందండి. అది వచ్చేసి ఫస్ట్ వచ్చేసి 74,975 అండి, సారీ 960. సెకండ్ వచ్చేసి 75,200 అండి. సో సపోర్ట్ లెవెల్ వచ్చేసి 74,400 అండ్ నెక్స్ట్ వచ్చేసి 74,200 అండి. 74,400 బ్రేక్ అయితే మార్కెట్లో 74,200కి ఫస్ట్ సపోర్ట్ లెవెల్, నెక్స్ట్ వచ్చేసి 74,000 అండి. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ వెరీ మచ్. నా అనాలిసిస్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు లైక్ చేసి సబ్స్క్రైబ్ చేస్తే నాకు కూడా మోటివేషన్ ఉంటుందండి, సో మోర్ వీడియోస్ చేయడానికి. సో ప్లీజ్ లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ కూడా చేయండి. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ వెరీ మచ్. గుడ్ నైట్.